ఐడియా ఉంటుంది. వాళ్ళ గతేమైనా చూసారు. ఇవాళ కూట్లరాయి తీయలేడు ఏంటన్నట్టుగా ఇక్కడికి 9 నెలల పాలించే దమ్మలేదు. ఇంకా మోడీ గారిని ఆశ్రమని చెప్పి ఈరోజు కాగితములు అమ్మాలన్నారు, మమ్మల్ని ఎస్టీలో కలపాలని చెప్పి కోరుతున్నారు. బోయకులు వస్తున్నారు, ఇక్కడ బీసీలు ఉన్నారు. సపోజ్ వస్తే వేస్తే రేపు ఎస్టీలు అయితే వీళ్ళంతా ఎస్టీలు కాదు, వీళ్ళంతా బీసీలు అని చెప్తామని వన్స్ ఒకసారి అదంతా దానికి చరిత్ర అంతా కూడా ఇక మా శ్రీనివాసరావు ఇక్కడనే ఉండే మా లక్ష్మణ్ గారు చెప్పిండు. నేను లోతులకు పోయి కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే మోడీ గారిని ఇట్లాంటి చిన్న కుసంస్కారపు విమర్శలు చేసి ఇవాళ ఆయన అనడం అనేది తగదు, మంచిది కాదు. ఆయన ముఖ్యమంత్రి కాకముందే వాళ్ళ కులం హిస్టరీ చెప్పాలంటే 10 నిమిషాలు పడుతుంది. వాళ్ళ ఓబీసీలలో ఉన్నది, ఆయన ఓబీసీ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఒకటి గర్వంగా చెప్పే అంశం ఏంటంటే దేశంలో ఇప్పటి వరకు ఎవరెవరు ప్రధానమంత్రి అయినా మరి చూసిండ్రు, ఏ వర్గాల వాళ్ళైనా చూసిండ్రు. కానీ ఆకలి తెలిసిన బిడ్డ, పేదరికం నుంచి వచ్చిన బిడ్డ, ప్లాట్ఫామ్ మీద ఛాయమైన బిడ్డ ప్రధానమంత్రి అయితే భారత కీర్తి పతాక ప్రపంచ చిత్రపటం మీద ఎట్లా ఎగిరిందో చూపించిన బిడ్డ మోడీ. 65 ఏళ్ళ పాలన, మోడీ గారు రాకముందు 65 ఏళ్ళ పాలన జరిగింది ఇక్కడ. అలా 48 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ పాలించింది. మహిళలకు బయలుభూమి పోవడానికి లోటలు పట్టుకొని పొద్దున పూట 4 గంటల పోయే పరిస్థితి, మధ్యాహ్నం అయిందంటే బయటికి పోని పరిస్థితి ఉండే. పేద ఆడబిడ్డల ఆత్మగౌరవానికి 12 కోట్ల మందికి, డబ్బెంత అనేది ఇంపార్టెంట్ కాదు, సమస్య ఏంటది ఇంపార్టెంట్. 12 కోట్ల మందికి టాయిలెట్ కట్టించి ఆదుకున్న బిడ్డలు పట్టుకొని ఇవాళ 4 కోట్ల మందికి సొంత ఇంటికాలు నెరవేర్చిన బిడ్డను పట్టుకొని నీ గ్రామాలలో మీ ముఖాలకు గ్రామాలలో 5 రూపాయల బిల్లు ఏది నువ్వు ఇచ్చింది. ఇవాళ పెరిగే చెట్టు, పారే మురికి కాలువ, నడిచే సిమెంట్ రోడ్డు, తడి చెత్త, పొడి చెత్త, షెడ్లు, శ్మశాన వాటికలు, గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, కేసీఆర్ కట్టించినటువంటి రైతు వేదికలు, చివరికి గ్రామ పంచాయతీ జీతభత్యాలు కూడా కేంద్ర ప్రభుత్వ 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తే తప్ప ఇక్కడ దిక్కులేని పరిస్థితులు గుర్తుపెట్టుకోండి. గది ఇవాళ వీళ్ళ దుస్థితి. అందుకని